ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్ల మస్తుగానే ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందామా మరి పారి. ఈ కొలువులు సంపాదనలు అంతా ఎవరి కోసమోలా? పిల్లల కోసమే కదా. వాళ్ళకు మంచి బతుకు ఇయ్యాలనే అమ్మనైనా కష్టపడతారు. కొందరు మందిని ముంచైనా కానీ పిల్లలకు మంచి బతికిద్దామనుకుంటారు. అసొంటిదోళ్ళ ఒకడున్నాడు. వాడు ఏం చేసిండంటే, చెప్పాలంటేనే నాకు కోపం వస్తుంది కానీ ఇంతకు ఏం చేసిండో మీరే చూడుర్రి. అసలు వీడు మనిషేనా, తండ్రేనా, కడుపుకు అన్నమే తింటాడా? మరి గింత కరుకుంటాడా? ఇంతకు వీడు చేసిన తప్పేం దొరికేనా? తప్పుడు కాదు, పాపం, పెద్ద పాపం చేసిండు. 3 ఏళ్ల బిడ్డను చంపిండు. అది కూడా ఎందుకు అనుకుంటారు? సర్పంచ్ ఎలక్షన్లా పోటీ చేసేటందుకట. ఇక వీడిని ఏం చెయ్యాలి? వీడు మహారాష్ట్ర పోడు. ఆడ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. సర్పంచ్ ఓట్లల్లో పోటీ చేసేటోళ్లకు 2 పిల్లలే ఉండాలి అని రూల్ ఉన్నది ఆడ. కానీ వీనికి 3 పిల్లలు ఉన్నారు. కానీ వీనికి సర్పంచ్ కావాలని కాయసున్నది. అందుకే ఓట్లలో పోటీ చేసేటందుకు పెద్ద బిడ్డను చేతులార చంపిండు. నిజామాబాద్ జిల్లా ఏడపల్లి దగ్గరున్న నిజాం సాగర్ కెనాలకు నూకి చంపేసిండు. అయితే ఇట్లా చంపమని చెప్పింది వీని దోస్తుగాడేనట. ఒక బిడ్డను చంపుకు ఎలక్షన్ల పోటీవాడు గెలుతావని చెప్పుడుతోటే సర్పంచ్ పదవి కోసం కన్నబిడ్డని చంపిండు. వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురంగన్ అతను ముగ్గురు పిల్లలకు తండ్రి. అతను ఆ గ్రామంలో, కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే, ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. ఏందోలా గిట్ల తయారైతురు మనుషులు. అసలు ఈ కాలం ఎటు పోతాంది, ఏవైతాంది? ఒక్కొక్కరు బిడ్డల కోసం తనలాడుతుంటారు, పూజలు చేస్తారు. ఇక పిల్లలు మంచిగా ఉండాలని జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుంటా వాళ్ళకు కంటికి రెప్పలెక్క చూసుకుంటారు. కానీ వీడే మనిషి, వాడి పదవి కోసం వాడి బిడ్డనే చంపిండు. వీని ఏం చేసినా పాపమే లేదనిపిస్తున్నది నాకైతే కదా. రాను రాను కంతురోళ్ళు బాగా మోపైతుర్రోళ్ళ. అరే నేరి ఇంత అధ్వానమా? అరే ఎవరైనా కానీ ఇంట ఆమె మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఒకడున్నాడు దేర్ దిమాగ్గాడు, భార్య అందంగా ఉన్నదని ఏం చేసిండో ఎరికేనా? చూడుర్రి మీరే. ఏం మనుషుల అసలు జనాలకు ఏమైతుంది? షటాక్ మందమన్న దిమాక్ ఉంటుందా, ఉండలేదా? లేకుంటేంది? ఇక వీడు ఉన్నాడు చూడు, బట్టగుండోడు, వాని దౌడలు దగ్గర వాడా. ఎందుకు తీరుతున్నా అంటే వీని భార్య మంచిగా అందంగా ఉన్నదట. ఇంకేంది, హ్యాపీగా ఉండొచ్చు కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ వీరికి శీదర పుట్టింది. నా ఇంట ఆమె అందంగా ఉండుడేంది అని ఆమెను బలిమీడికి గుండి చేసి పడేసిండు కంతిరోడు. వాని కంతిరి మోకంలా చెప్పు. వీడు కర్ణాటకోడు. కొన్ని ఏళ్ల కింద లగ్గమైంది, పిల్లలు కూడా ఉన్నారట. అయితే కొందరు కోతి పోరాలు వీని భార్యను చూసుకుంటూ పోతుర్రట మొన్న గిట్లా. ఇక వీనికి అనుమానం కొట్టింది, నా ఇంట ఆమె అందంగా ఉండబట్టుకనే కదా నాకు ఈ మెంటల్ టార్చరు, అందంగా లేకుండా ఎత్తా అని పాపం ఆమె గుండు కొట్టించిండు. వాడిని ఏమనాలి, ఎట్లా దన్నాలి? పాపం ఆమె దవాఖానలో పడ్డది, వీడు జైలుకు పోయిండు. ఇప్పుడు మంచిగా అయిందా? ఏం దివానగాడో ఏమప్పో. ఆనాడు మా గిసంటి కేసేనోళ్ళ పశ్చిమ బెంగాల్ కూడా అయింది. ఇంట ఆమె ముక్కు అందంగా ఉన్నదని ఆ ముక్కును కొరికి తిన్నాడు మెంటల్ దివానగాడు ఒకడు. యాదికున్నది కదా. అసలు అందంగా ఉండు కూడా తప్పేనా? గిట్ల తయారైతుర్రింది అసలు. ఇప్పుడు మన ఆడపడుచుల పవర్ అనే ముచ్చట చూపించాలి. కొంపదీసి మళ్ళా రేవంత్ సార్ నడుచుకున్నారా ఎట్లా? 2500 ఏమయ్యా అని అనేరు. ఇది మనకాడి ముచ్చట కాదు, ఉత్తరప్రదేశ్ ముచ్చట. ఏందో సూదురటరా రీ. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. అరే వా, చూసిర్రా శివంగు లెక్క ఎట్లా ఇరుసుకబడుతుర్రో.
లేకుంటే ఏంది మరి ఈ దిక్కుమల్ల మంది ఏవట్టి కాపురాలు ఊలిపోతున్నాయి, కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనొల్ల ఒక ఊరికి బ్రాందీ సీసాల్లోడొచ్చింది. కథం ఇక ఎప్పటి సందో కోపంలో ఉన్న ఆడోళ్ళు దాని మీద పడ్డారు. కాటన్లకు కాటన్లు కిందికి దింపి వాటిని తుక్కు తుక్కు వేసిర్రు. ఈ దిక్కుమల్ల ఇంగ్లీష్ మందు వేయబట్టి మొగళ్ళు తాగుబోతోళ్ళు అవుతుర్రు, ఆడోళ్ళు రోడ్డు మీద పడుతుర్రు. ఈ మందే లేకుంటే ఏత్తమని గిట్లా 100 మంది ఆడోళ్ళు గిట్లా సీసాలను వలగొట్టే పని పెట్టుకున్నారోళ్ళ నడుమిట్లా పోలీసులు వచ్చినా ఆగు లేదు. ఆగు చూడు. दुकान बंद मतलब सब रख उड़ा रहे లక్షల రూపాయల విలువగల మందు భూంపాలైపోయింది. ఇక వీటిని చూసినాక మందు బాబులది ఒక్క తన్లాట కాదు, కండ్ల ముందే మందు సీసాలు వలిగిపోతా అంటే వాళ్ళ గుండెలు వలిగినంత పనైంది. ఇక నడిమిట్లకు పోతే వాళ్ళ ఈపులు కూడా వలుగుతాయని సపోర్ట్ ఇంకా దూరంకెళ్ళి చూసుకుంటా శోకాలు పెట్టుకున్నారట. అదన్నట్టు ముచ్చట. నిజంగా ట్రాఫిక్ పోలీసులకు దండం పెట్టాలి. వాళ్ళు చెయ్యవట్టుకనే కదా ప్రయాణాలు గిట్ల సాఫీగా నడిచేది, లేకుంటే ఆగమాగం అడివడివి. అయితే కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం షెలాన్లు కొట్టేసందుకే డ్యూటీ ఎక్కిర్రా ఏంది, వాళ్ళ పని ఫోటోలు దించుడైనా ఎట్లా అని అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నానో ఈ ముచ్చట చూడుర్రి మీరే. అసలు సర్కార్ కొలువు చేసేటోళ్ళల్లా ఎవరు చక్కగా డ్యూటీ చేస్తారో చేయరో గాని ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లు రాచుట్లా చాలా సీనియర్లుగా సీరియస్ గా పనిచేస్తారనిపిస్తున్నది. చలాన్లు విడిచిపెట్టుడు అనేదే ఉండద్దని ఉంటది కావచ్చు. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలనోలా ఇగో రోడ్డు చూడురి. అయితే ఆడ అనుకోకుండా వాన పడ్డది. రోడ్డు మీద ఉయ్యేటోళ్ళు రోడ్డు పక్క పొంటి ఆపి తడవకుండా అటు దిక్కు నిల్చున్నారు. వాన వెలిసినాక పోవచ్చు అనుకున్నారు. ఇలా తప్పేం లేదు కదా. కానీ అప్పుడు వచ్చిరోళ్ళ ట్రాఫిక్ పోలీసులు ఓ దిక్కు వాన పడుతుంటే రోడ్డు పక్క పొంటి ఉన్న బండ్లు ఫోటోలు కొట్టుడు పెట్టిరు. పోసిని గిదేం కథరో వాన పడుతుందని బండి పక్క కాపిన పాపమేనా? పోలీసులకు గిదేం పోయే కాలమని వాళ్ళు నెత్తి పట్టుకున్నారు. ఎందుకు వచ్చిన చలాన తిప్పాలని పోలీసులు చేస్తున్న ఈ డ్యూటీని తట్టుకోలేక రయ్య ఉరికచ్చి ఆ వానల్నే బండ్లు నడుపుకుంటా వేరు. ఇగో గిట్లున్నది మరి ట్రాఫిక్ పోలీసుల పనితనం. చూసిరా, జోరు వాన పడ్డా గాని చెల్లాన్ను మాత్రం ఇడిచిపెట్టేదే లేదన్నట్టు చూసుకోవేరు. మరి పోలీసులు ఇట్లా ఫోటోలు కొట్టే పని పెట్టుకున్నాడు కరెక్టేనా తప్ప మీరే చెప్పాలి. వెనకటంటే ఏదైనా సామాన్ తెచ్చుకోవాలంటే దుకాణం కాడికి పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఎట్లున్నది, ఇంట్లో కూర్చొని అంతా ఆన్లైన్లు డెలివరీ బాయ్లతోనే తెప్పించుకుంటారు కదా చాలా మంది. మీరు కూడా తెప్పించుకుంటుర్రా? అయితే రాను కొందరికి మానవత్వం అనేది లేకుండా అవుతుందోలా మనుషులు బండ్ల లెక్కనే తయారవుతుర్రు. ఆగో పాపం ఈయన బతుకు పోరు చూడు, పెద్ద మూట మోసుకుంటా మీదికి పోతుండు. ఈయన డెలివరీ బాయ్ అన్నట్టు 6వ అంతస్తుకు పోవాలి. మరి గంత పెద్ద అపార్ట్మెంట్లా లిఫ్ట్ లేదా అనేరు? లిఫ్ట్ ఉన్నది ఉంటది కానీ గా లిఫ్టులు డెలివరీ బాయ్లు రావద్దని కొందరు దిక్మాల కండిషన్లు పెడతారు కదా. వీళ్ళు ఎక్కితే ఆ లిఫ్ట్ ఏమో అరిగిపోయినట్టే చేస్తారు. ఇక ఈ అపార్ట్మెంట్ లో కూడా ఈయనను లిఫ్ట్ ఎక్కనియ్యలే. రామచంద్ర ప్రభు అనుకుంటా ఇక గంత పెద్ద మూటను మోసుకుంటా మెట్లు ఎక్కుకుంటానే పోయిండోళ్ళ ఏడ జారుతుందో పాపం. ఈయన ఏం కింద పడేతోడు అన్నట్టే అనిపిస్తున్నది కదా. ఇక ఎట్లనో గట్లా 6వ అంతస్తులో ఇల్లు గల్లోళ్ళ కాడికి వచ్చిండు. మరి ఇట్లా చూసినాక ఎవరికన్నా బాధ అనిపిస్తుంది కదా. అవసరమైతే సాయం కూడా చేస్తారు. కానీ ఆ అమ్మగారు ఏమంటుందో ఈనురి. వినబడ్డదానోళ్ళ ఆరాంసే బీ కేర్ఫుల్ అట. ఇక్కడ ఆరాంసే అంటే ఈ డెలివరీ బాయ్ ఆరాంసే కాదు, ఆమె ఆర్డర్ చేసిన సామాను ఆరాంసే రావాలన్నట. ఆ సామాను బీ కేర్ఫుల్ అట. అంటే నువ్వు కింద పడ్డా మాకు ఫరక్ లేదు, నువ్వు చచ్చినా మాకేం సంబంధం లేదు, కానీ
మా సామాన్ మాత్రం భద్రం, జర పైలంగా పట్టుకరా అని అంటుంది అమ్మగారు. ఇక కోపం అత్తదా రాదా? పాపం ఆయన మనసు ఎంత తనలాడిందో. ఓసి గింత కష్టపడి మీదికి వచ్చినా గాని నా కష్టం చూడ ఆమె సామాన్ మీద రంది పెట్టుకునుడే అనిపిస్తుందా అనిపించదా? ఆయనకే అనిపించిందో లేదో గాని ఈ వీడియో చూసిన వాళ్ళకైతే అనిపించిందోలా రాను రాను జనాలేంది గిట్లా బండ లెక్క తయారవుతురని కోపానికి అత్తురు. అయితే డెలివరీ బాయ్దే ఇంకో స్టోరీ చెప్తా. ఇగో ఈ పిల్లగాడు చూడు ఎంత ఈయన పిజ్జాలు బర్గర్లు సప్లై చేస్తాడట. ఈయనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ చేసింది ఎవరయ్యా అంటే చిన్నప్పుడు ఈయనతోనే స్కూల్లో చదువుకున్న ఆమెనే. ఆమెమో పెద్ద చదువులు చదివి కొలువు చేస్తాందట. కానీ ఈ పిల్లగాడు డెలివరీ బాయ్ అయిండు. సరే అందరూ ఒక్క జాగలో చదివిన ప్రతి ఒక్కరు కలెక్టర్లు కండక్టర్లు గారు కదా. ఆమె పెద్ద కొలువు చేస్తాంది. ఈయన గాషార మంచిగా గిట్లా డెలివరీ బాయ్ అయిండు. మరి చిన్నప్పుడు చదువుకోని వాళ్ళ నడమ ఇసంటివి ఉండద్దు కదా. మేడం గారు ఫకరు చూయించింది. అరే నువ్వేనారా ఆఖరికి పిజ్జాలు బర్గర్లు సప్లై చేస్తారా? క్లాసులనేమో శుద్ధలు చెప్పేసేటోడివి. నీ బతుకు గిట్లయిందా? ఆగు, మన స్కూల్ గ్రూప్లో నువ్వు చేసే పనేందో వీడియో తీసి పెడతా అన్నదోళ్ళ. పాప మా పిల్లగాడేమో నవ్వుకుంటేనే నీ దండం పెడతా గట్ల చెయ్యకు అని చెప్తాడు. కానీ ఆమె ఊరుకుంటారా? ఇంకా చిడాయించింది. ఎంత బాధ అనిపిస్తుంది వల్ల అసలు గిట్లా చేస్తే. కానీ ఏ మాట కామాటెనులా ఈ పిల్లగాడు పిజ్జాలు బర్గర్లు సప్లై చేసే పని చేస్తున్నా ఒక్క నవ్వుతోని గుణంలా గొప్పోడు అనిపించుకున్నాడు. ఈ అమ్మగారేమో పెద్ద కొలువు చేస్తున్నా మెదడు మాత్రం ఇంకా ఎదగలే. ఈయన ముందు ఇంకా చిన్నగానే అనిపించింది. అంతే కదా. ये मेरा फ्रेंड है जो आज हमको मिला है। ये हमको पढ़ने का बहुत रील मोटिवेशन भेजता था और ये 30 साल का हो गया है। 30 साल का हो गया है और आज ये डोमिनोज वाला बन चुका है। कैसा फील कर रहे हो डोमिनोज वाले बन के? बहुत अच्छा है ना? कन्याएं मिल गई। हो गया सही है सही है। ठीक है, हाँ ठीक है। और स्कूल का याद आता है? बहुत याद आता है। अच्छा सही है, ठीक है। सबको ही वीडियो भेजेंगे तुम्हारा। ఈ రీల్లు వీడియోల కోసం గిట్ల తయారైతుంది ఏంది అసలు? రాను రాను రాజుగురం గాడిదైందంటే ఏమో అనుకున్నా కానీ నిజమే అనిపిస్తుంది కొందరు పర్ఫార్మెన్స్లు చూస్తుంటే. సోషల్ మీడియాలోనోళ్ళ గా దిక్కుమాల లైకులు గీకుల కోసం పానాలే అడ్డం పెడుతుర్రేంది. అగో ఒకడేం చేసిండో చూడుర్రు మీరే. ఈ రీల కగ్గి పెట్ట ఈ పర్ఫార్మెన్స్లు పాడుగాను ఈ లైక్లు సలవున ఎవరు గాని పెట్టిరో గాని ముందుగాల వాళ్ళను దండాలనిపిస్తాంది. అయినా చేసేటోళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండదా? సోయి అనేది ఉండదా కథ గాని? లేకుంటే ఏంది మరి? ఇగో వీడు చూడురోలా వీని పోకటేంది అసలు. వెనక సోపతి గాని కూర్చోబెట్టుకొని రోడ్డు మీద బండిని జూయి జూయి అని నడుపుకుంటూ పోతాను. అవసరమా? కొంచెమన్నా భయం భక్తి అనేటి ఉండదా? ఎందుకు ఇట్లా చేస్తా అన్నట్టు ఇన్స్టాగ్రామ్ రీళ్ళ కోసం అటనోలా ఇట్లా చేస్తేనన్నా సోషల్ మీడియాలో ఫేమస్ అయితా అని అనుకున్నాడు. కానీ అనుకున్నది ఒకటి అయింది ఇంకోటి. ఈ దిక్మాల సర్కస్ స్వీట్ చేయబట్టి పానమైపోయింది. ఇట్లా చేసుకుంటేనే ఎగిరి పడ్డాడు, విడిచిండు. వెనక కూర్చున్న ఇంకో పోరానికి కూడా దెబ్బలు బాగా తాకినాయి. ఆయన ఇప్పుడు దవాఖానలో గ్లూకోజులు ఎక్కించుకుంటుండు. ఏంది అసలు? ఎటు పోతున్నది? కొంచెమన్నా దివాక్ అనేది ఉండదా? ఇప్పుడు పిల్లగాడు చచ్చిండు కన్నా అమ్మా నాయనకే కదా కడుపు కోత అన్నట్టు. ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న కడపల జరిగింది. ఆ పిల్లగాడు గట్ల కాలం చేసిండు. ఇగో ఈయన పర్ఫార్మెన్స్ చూడు వల్ల అసలు మనిషేనా లేకుంటే ఇంకేమన్నా? పెట్రోల్ ట్యాంక్ లో పోయించుకుంటారు కానీ బండి మీద పోయించుకునేది, పెట్రోల్ తోని బండిని గడుగుడేంది, దాన్ని సోషల్ మీడియాలో పెట్టుడేంది. నన్ను చూడు, నా అందం చూడు, నా సందం చూడు అనుకుంటా. వీడు కూడా రీలు కోసమే ఇగురం పెట్టుకున్నాడులా. ఇక పెట్రోల్ తోని బండి గడిగే మొగోని నేనే హో అనుకుంటా ఇట్లా పెట్టిండు. పుసుక్కునే చిన్నపాటి నిప్పో మంటను వెళ్తే ఎట్లుండు పరిస్థితి? బంకుకు బంకే పేలిపోవు కాదు. అయినా ఈ దిమాకు లేనోడు బండి మీద పెట్రోల్ పోయమంటే ఆ బంకైనా పోసుడేనా? పైసలు ఇస్తా అంటే ఏమన్నా చేసుడేనా? ఆయన కన్నా సోయి ఉండద్దా? ఇగో గిట్లా తయారైతురు రాను రాను జలాను. ఈ వీడియోలో మాయమట ఇసంటోళ్ళను చూస్తా అంటే మెదడు మోకాళ్ళల్లో కాదు అరికాళ్ళలో కూడా వీళ్ళకు లేనట్టే కొడుతుంది. ఇవే ఆల్టీ దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు రిటీ న్యూస్.